చికెను, మటను మాత్రమే టేస్టీగా ఉంటుందని ఎవరు చెప్పారు? అసలు ఈ మీల్ మేకర్ కర్రీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ మనదేశీ వంటలు. నేను మీ అన్నపూర్ణ. ముందుగా ఓ పావు కేజీ మీల్ మేకర్ని గోరువెచ్చని వాటర్లో నానబెట్టుకోండి. లేదన్నా కానీ ఒక 15 నిమిషాలు ఖచ్చితంగా నానాలి ఇవి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ముందుగా ఒక చిన్న చెంచాడు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరి పొడిని సన్నని సెగ పైన వేగనివ్వాలి. సన్నని సెగ పైన వేగితేనే మంచి సువాసన వస్తుంది. దాంట్లో ఒక గుప్పుడు పల్లీలు యాడ్ చేయండి. ఈ కొబ్బరి పొడి పల్లీలు ఒక 2-3 మినిట్స్ ఖచ్చితంగా వేగాలి. వేగినప్పుడు మాత్రమే మంచి రుచి వస్తుంది వాటికి. వేపమన్నాను కదా అని ఎక్కువ మంట పెట్టి మార్చేసామనుకోండి అసలు పనికిరాదు. సో సన్నని సెగ పైన ఓపికగా వేయించుకోండి. ఈ దినుసులను 2-3 మినిట్స్ అలా సన్నని సెగ పైన వేపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచండి ఖచ్చితంగా, లేకపోతే మాడిపోతుంది. సన్నని సెగ పైన వేగినప్పుడు మాత్రమే దాని రుచి అనేది చాలా రుచికరంగా తయారవుతుంది. ఇప్పుడు ఈ దినుసులను ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని ఒక 15 నిమిషాలు చల్లారనివ్వండి. ఎందుకంటే మిక్సీ పడతాం కదా, చల్లారకపోతే అది ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాలి కొద్దిగా. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను చూడండి. పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత దాంట్లో ఉల్లి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లి ముక్కలు ఖచ్చితంగా బ్రౌన్ కలర్ రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే చాలా రుచికరంగా వస్తుంది. పచ్చిగా ఉన్నప్పుడే తీసామనుకోండి అది కొంచెం టేస్ట్ వెరైటీగా వస్తుంది. సో ఎప్పుడైనా ఉల్లి ముక్కలు బాగా వేగి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి ఖచ్చితంగా. చూడండి, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లో నేను ఈ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. టమాటో ముక్కల్లో నుంచి ఆ వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి దాన్ని. ఈ వాటర్ టమాటో ముక్కల్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ తర్వాత విరిగిపోయేంత వరకు దాన్ని ఆయిల్లోనే అలా ఫ్రై చేస్తూ ఉండండి. అప్పుడే ఒక మంచి గ్రేవీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం నానబెట్టుకున్న మీల్ మేకర్ని ఇలా గట్టిగా పిండుకోవాలి. దాంట్లో మాత్రం వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే కొంచెం బాగుండదు. సో వాటర్ లేకుండా ఇలా డ్రైగా పిండుకోండి. టమాటో ముక్కలు బాగా మగ్గిపోయి చూస్తున్నారా? ఇలా అయిన తర్వాత దీంట్లో కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి. అలాగా అది బాగా చిటపటలాడాలి. అలా అయినప్పుడు మాత్రమే దాని టేస్ట్ అనేది దాంట్లోకి యాడ్ అవుతుంది. చూడండి, కరివేపాకు కూడా పోపులో బాగా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోవాలి. మగ్గిపోయినప్పుడు మాత్రమే మంచి రుచి అనేది మనం చేసే వంటకి వస్తుంది. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే బాగుండదు. ఈ టైంలో మీల్ మేకర్స్ తీసుకొచ్చి పోపులో కలిపేసుకుంటున్నాను చూడండి. దాంట్లో కొంచెం కారం పొడి, పసుపు, ఉప్పు వేసి అన్నీ మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ మాత్రం సరిపోతుంది. ఈ మీల్ మేకర్స్లో వాటర్ వేసిన తర్వాత ఖచ్చితంగా అది ఒక 10 నిమిషాలు అయితే ఉడకాలి. ఉడికినప్పుడు మాత్రమే ఈ మసాలా దినుసులు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా ఆ ముక్కల్లోకి బాగా వెళ్తుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో వేసి కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఉడకాలి. అది ఉడికితేనే మంచి రుచి వస్తుంది. దీంట్లో ఇక పైన వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ముందటి వాటరే సరిపోతాయి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో మన మీల్ మేకర్ కర్రీ. దాంట్లో గ్రేవీ కూడా చాలా చిక్కగా బాగా వచ్చింది. ఈ ఉడుకుతున్న సమయంలో నేను దానిపైన కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఈ కొత్తిమీర వలన రుచి అనేది చాలా పెరుగుతుంది అన్నట్టు. ఇంతేనండి, మన కూర రెడీ అయిపోయింది. దీన్ని చపాతీతో, రొట్టెతో, అన్నంతో, దేనితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ ఇవ్వండి. ఉంటా మరి. ఓకే, బాయ్ బాయ్.